వెల్కమ్ టు సిఎస్పి 24/7. ఈ కర్రని యాక్షన్ పెట్టేసి ఆ కర్రకు వచ్చిన డబ్బుల్ని చెరువుకు ఉపయోగిద్దామన్నా నేను చెప్పడం జరిగింది. దానికి ఎస్సీ గారు స్పందించి ఈ గారికి ఫోన్ చేసి తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. తర్వాత దానికి ఎస్టిమేషన్ జరిగింది. దాంట్లో భాగంగా మేము యాక్షన్ పెట్టి దాంట్లో అంత పాట పెట్టించాం. ఆ రోజు తిమ్మారెడ్డిపల్లిలో ప్రతి ఊరికి దండోర కొట్టించి ప్రతి ఊరి ప్రజలు తెలియపరిచి ఈ చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరికి తెలియపరిచి మేము దానికి యాక్షన్ చేయడం జరిగింది. దాంట్లో సందిరెడ్డి నాగేశ్వరరావు గారు ఎక్కువ మొత్తంలో దాన్ని పాడుకున్నాడు. యాక్షన్లో ఆయనకి ఆ పాట తగ్గించుకున్నాడు. ఆ రోజు కూటమి నాయకులు మా ప్రభాకర్ రెడ్డి, కూటమి నాయకులు బీజేపీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి ఇరువురు నుంచి కొంతమంది వచ్చారు. వచ్చి యాక్షన్లో ఆ రోజే వాళ్ళు కొంచెం గొడవ చేయడం జరిగింది. అన్న ఇది పద్ధతి కాదు అని చెప్తే నేను చెప్పడం జరిగింది. దాంట్లో ఆయన కూడా కొంచెం మెత్తపడేసి అన్న ఇది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఈరోజు ఒక ఆయన ఎవరైనా మురళీకృష్ణ రెడ్డి అంట, ఆయన నాకే తెలియదు ఈ మండల వాసో కాదో నాకు తెలియదు. ఆయన పెద్ద మాట్లాడుతున్నాడు. కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడ అక్రమాలు జరిగినాయి నాయనా ఒక్కడు గుర్తుపెట్టుకుని ఆయన నక్కలగండి చెరువుని ధ్వంసం చేశారు మీరు మీ గవర్నమెంట్లో. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్. 3,70,00,000 కాలువకు శాంక్షన్ అయితే కాంట్రాక్ట్ దక్కించుకుంటే ఆ డబ్బుల్ని మీ నాయకులు మీ జేబుల్లో పెట్టుకోవటానికి మీ కమిషన్ కోసం మీరు దందాలు చేస్తే ఆ కాలువ ఆగిపోయింది నాయన. ఎవరు నష్టపోయేది? ఇది మీరు కాదు నాయన, ప్రజలు, రైతాంగము నష్టపోద్ది. మీరు అభివృద్ధి గురించి మీరు మాట్లాడేవాళ్ళు. ఈరోజు 19 బొల్లినేని రామారావు ఎమ్మెల్యే అయినప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ కాలువ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు చేయడం జరిగింది నాయన. మీరేం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? మీ గవర్నమెంట్లో గాడిదలు ఏమైనా కాస్తున్నారా? ఏమన్నా గాడిదలు ఏమైనా కాస్తున్నారా? చూడండి వచ్చి కళ్ళు లేవో మీకు? అభివృద్ధి అంటే కూటమి ప్రభుత్వం చేస్తుంది నాయన. ఈరోజు మీరు కాదు నాయన. అదే చెరువు ఈరోజు చెప్తున్నా మీకు 1999లో తెగిపోతే 89లో ఆ చెరువు కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టలేకపోతే తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అయితే విజయరామరెడ్డి టైంలో ఆ చెరువు నిర్మించడం జరిగింది. మళ్ళీ అప్పుడు ఒక అడుగు మీ ఇరువురికి నీళ్ళు వస్తున్నాయన్నా అని మీ పెద్దోళ్ళంతా ఎంగళ సుబ్బారెడ్డి పెద్దోళ్ళంతా మా ఊరి పెద్దోళ్ళని వచ్చి బతిమలాడుకుంటే మా వాళ్ళు అంతో ఇంతో విజయరామరెడ్డి దగ్గర మెత్తబడిన రోజు మీరు ఆ అడుగు తగ్గించినందువలన ఈరోజు 370 ఎకరాలు నీళ్ళు లేకుండా ఉంది చెరువు. ఆ 370 ఎకరాలు నీళ్ళుంటే ఈరోజు సస్యస్య శ్యామలం ఈ భూములన్నీ. మీరు అభివృద్ధి గురించి మీరు మాట్లాడేవాళ్ళు నాయన. మీరు ఎందుకు ఇదే చెప్తున్నాను. మీ అలీబాయ్ అలీబాయ్ ఇది ఏఎంసీ చైర్మన్, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆయన తిమ్మారెడ్డిపల్లి వాసి ఆయన. ఈరోజు చెప్తుందా ఆయనకి లేదా అట ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడమని ఏదైనా ఉంటే నువ్వేందా మాట్లాడేది? ఇరువురి నుంచి నువ్వు మాట్లాడేదా ఈ చెరువు గురించే? ఈ చెరువు గురించి నీకు హక్కు ఉంది అసలు మాట్లాడటానికే? నువ్వు మండలవాసిగా మాట్లాడు, ఒక గ్రామవాసిగా మాట్లాడావు. నిన్న నాకు బాధ అనిపించింది. ఒక మండలవాసిగా మాట్లాడు, మండలం డెవలప్మెంట్ చూడండి. అదిగానే మా కన్వీనర్ విమర్శించేవాడుగా నువ్వు, లేదా మా ఎమ్మెల్యేని విమర్శించేవాడువా? మా ఎమ్మెల్యే నీ స్థాయి ఎంత? చాలా మా కార్యకర్తలు చాలా నీకు. మా కార్యకర్తలు నువ్వేందా మమ్మల్ని విమర్శించేదా? ఈ మండలంలో తెలుగుదేశం కార్యకర్తలు తలుచుకుంటే అసలు మీరు ఎక్కడ ఉంటారో తెలియదు మాకు. నేను హెచ్చరిస్తున్నా ఈరోజు నీకు. మేము ఎంత శాంతిగా ఉన్నామంటే మా ఎమ్మెల్యే కానీ మేము కానీ అభివృద్ధి చేసి చూపించాలా, ఓటు అడుక్కోవాలా అనేది మా ఎమ్మెల్యే నినాదం. అభివృద్ధి చేయాలా అన్నా. ఏ ఊరైనా సరే ప్రతి రైతుకి న్యాయం జరగాలన్నా, ప్రతి పేదవాడికి న్యాయం జరగాలన్నా అనే కాన్సెప్షన్లో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈరోజు మా ఎమ్మెల్యేని విమర్శిస్తావా నువ్వు? ఎంత ధైర్యమయ్యా నీకు? మా ఎమ్మెల్యే ధైర్యం నీకు? ఎరుకుంటపాడు మండలం ఈరోజు చెప్తున్నాను నీకు, మురళీధర్ రెడ్డి నిజాలు తెలుసుకో, నిజాలు మాట్లాడు. అంతేగాని ఏదో అపరాధ భావంతో మీ ఊర్లో ఎవరినో పిలిపించుకొని ఈ మండలంలో ఏ ఊర్లో లేదు మీ కన్వీనర్ మాట్లాడమని ఏదైనా ఉంటే, మీ మండల కన్వీనర్ ఉన్నాడు కదా ఒక ఆయన తిరుగుతున్నాడు, ఆయన మాట్లాడమన్నాయా? నువ్వేందా మాట్లాడేది? అసలు మండలం గురించి ఏం తెలుసా నీకు?
మండలం గురించి ఏం తెలుసు, ఏ ఊరు తెలుసు నీకు, ఏ ఓటర్లు తెలుసు నేను అడుగుతున్నా, ముక్కు సూటిగా ప్రశ్నిస్తున్నా. నువ్వు రామాపురం గురించి మాట్లాడేవాడువే నువ్వు. రామాపురంలో దౌర్జన్యం చేస్తున్నారు నీ మీద ఎవరైతే రామాపురం దౌర్జన్యం చేసిందే? ఒక్కరిని చూపించడా నువ్వు? ఒక్కరిని చూపించు నువ్వు అంటున్నా. ఈరోజు దౌర్జన్యం చేసినట్టు ఒక్కరిని చూపించు, దానికి మేము కట్టుబడి ఉంటాం. ఈరోజు నువ్వేందయ్యా తెలుగుదేశం గవర్నమెంట్ని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే ధైర్యము నీకుంది? అసలు ఎక్కడుంది నీకు? నైజ హక్కు ఎక్కడుందంటుండా? ఒరుకుంటపాడు మండలం అంటే తెలుగుదేశం పార్టీ అడ్డా, తెలుగుదేశం పార్టీ కోట, అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీ. అంతేగాని ఏ పార్టీ ఇప్పటికి చేసిన దాఖలు లేవు, చేయలేవు కూడా. ఎందుకంటే ఈ మండలంలో అత్యంత మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఇస్తాం. ఆ కారణంగా ప్రతి నాయకుడు ఏంటంటే ఉరుకుంటపాడు మండలం అంటే అదన్నా మన అడ్డాని, అభివృద్ధి అనేది మేము చేసి చూపిస్తున్నామయ్యా. ఈరోజు నీ చెంచాగాలను పెట్టుకొని నీచంగా సుధాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి ఇల్లీగల్గా బొగ్గు కాలుస్తూ అక్కడ కర్రంతా కొట్టుకుంటూ 30-40 సంవత్సరాల నుంచి దందా చేసేది మీరయ్యా, మేం కాదు నాయనా, మేం కాదు, మీరు గుర్తుపెట్టుకో. సుధాకర్ రెడ్డి ఈరోజు చెప్తున్నాను, ప్రతి అంగుళం కొలిపిస్తాను, వాగులు వంకలు ప్రతి అంగుళం సర్వే పెట్టి కొలిపిస్తాను, డెవలప్మెంట్ చేస్తాను, చేసి చూపిస్తాము. ఇది మా లక్ష్యం, మా నినాదం. ప్రతి ఊరికి రోడ్డు సౌకర్యం కల్పిస్తాము, ప్రతి పేదవాడికి ఇల్లు సౌకర్యం కల్పిస్తాము, ప్రతి పింఛన్దారుడికి పింఛన్ ఇప్పిస్తాము. ఇది మా నినాదం. మీ నినాదం రౌడీజము, తాగటము, తన్నులాడుకోవటం కదా నాయన, అది గుర్తుపెట్టుకుని నాయన. ఈరోజు మీరు మీ మీద ఇప్పటికి ఈ మండలంలో ఇప్పుడు చెప్తున్నాను మీకు ఇంకా ఒక నిజం, ఈ మండలంలో ఈ చరిత్రలో రౌడీ షీటర్లు లేవు. మీరు మీ పుణ్యాన్ని రౌడీ షీటర్లు పెట్టుకునే గతి మీకు పట్టింది నాయన. మీ అంత దౌర్భాగ్యం పరిపాలన మీరు చేశారు నాయన. ఇంకెందుకు నాయన మీరు మాట్లాడేది? ఈరోజు ఈ మండలంలో ఎప్పుడైనా ఒక దౌర్జన్యం ఎవరినైనా ఒక తిట్టుకునేది కానీ, ఒక కొట్టుకునేది కానీ ఏమైనా ఉందంటాయా? మీరు వచ్చినాక మీ ఇష్ట ప్రకారం చేసి, మీ ఇష్ట అరాచకాలు చేసి, ఏదో ఈరోజు గవర్నమెంట్ పోయినాక మీకు అధికారం లేకపోయాక మీరు రకరకాలుగా పెరగలుగుతున్నారు. ముఖ్యంగా ఈరోజు చెప్తున్నాను, మురళీధర్ రెడ్డి నీకు హెచ్చరిస్తున్నాను, నీ హద్దులో నువ్వు ఉండు. హద్దు మీరితే ఈరోజు చెప్తున్నా, ఒక్క కార్యకర్తలు మా కార్యకర్తలు నిన్ను మీడియా ముందుకు పిలిచి నిన్ను నిలదీయడానికి బహిరంగంగా పెట్టుకున్నాను. ఉరుకుంటపాడా, లేకపోతే మీ ఊరా, లేకపోతే మా ఊరా, నువ్వు ఏ ఊరు చెప్పు, ఆ ఊరిలో చేశారా అభివృద్ధి మీరు చేస్తామా నిరూపిస్తా. మీరు చేశారా మీరు అది నిరూపిస్తాం. లేకపోతే మీ పరిపాలన దౌర్జన్యాలు కేసులు ఉన్నాయి, మా పరిపాలన కేసులు ఉన్నాయి. అన్నీ తెలుద్దాయి, రెవెన్యూ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్, హోంశాఖ నుంచి మొత్తం తేలుద్దాయి. దానికి దమ్ముందా మీకు? సవాలు ఇస్తున్నా మీకు, వైసీపీ నాయకులకి సవాలు ఇస్తున్నాను. ఈరోజు 11 సీట్లు ఇచ్చారాయా మీకు? మీ పరిపాలన బాగలేదనే కదా 11 సీట్లు ఇచ్చిందే. 11 సీట్లు ఇచ్చారు. అసెంబ్లీకి పోయే ధైర్యం దొమ్మలేదు మీరు మాట్లాడే వాళ్ళు. మీ పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. ఏదో ఆర్గనైజ్ సెక్రటరీ అయితే మాకు కావాల్సింది మా మండలం సుభిక్షంగా ఉండాలా, మా మండల ప్రజలు బాగుండాలా అని ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం, నేను మీ మధుమిత. హాయ్, నమస్తే టు ఎవ్రీవన్. CSP 24/7కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ దెమ్.